నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ టేస్టీ స్నాక్ తీసుకొచ్చాను. అదేంటంటే స్వీట్ కార్న్ పన్నీర్ సమోసా. సమోసాలలో స్వీట్ కార్న్ ఇంకా పన్నీర్ ఏంటా అనుకుంటున్నారా? ఇది ఇంట్లో ఒక్కసారి చేశారంటే చిన్నారులైనా పెద్దవారైనా తింటే వదలరు. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చలో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు తురిమిన పన్నీర్, 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్, 3-4 సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, బీన్స్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచాడు గరం మసాలా, 1/2 చెంచాడు ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసామంటే మన సూపర్ ఎమ్మీ ఫిల్లింగ్ అయితే రెడీ. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1 చెంచాడు మైదా, 3 చెంచాల నీళ్లు వేసి పేస్ట్ చేయాలి. ఇది మన సమోసాలకు గ్లూ అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్నది స్విస్ కంపెనీ సమోసా సీడ్స్. ఈ షీట్ను చాలా జాగ్రత్తగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా సున్నితాలు. ఇప్పుడు ఒక షీట్ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఫిల్లింగ్ పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో మైదా పేస్ట్ రాసి సీల్ చేయాలి. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ షీట్స్తో చేయటం చాలా ఈజీ. ఇవన్నీ రెడీ చేసేలోగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకుని సరిపడా నూనె వేసుకుని నూనెను బాగా కాగించుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయ్యాయి. ఈలోగా స్టవ్ మీద నూనె కూడా కాగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా సమోసాలను ఈ నూనెలో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కలుపుతూ రోస్ట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా రోస్ట్ అవుతాయి. అంతే అండి, మన పన్నీర్ స్వీట్ కార్న్ సమోసాలు అయితే రెడీ. చూసేలోపే నోరూరింది కదా. ఇలా మన ఎమ్మీ క్రంచీ స్వీట్ కార్న్ పన్నీర్ సమోసాలు రెడీ అయిపోయాయి. బయట క్రిస్పీ, లోపల సూపర్ ఫ్లేవర్. మీకు కూడా ఇంట్లో ట్రై చేసి మీ సమోసా గ్యాంగ్కి సర్ప్రైజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.